అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేస్వాడ. ప్రస్తుతం భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు మళ్ళీ క్రమక్రమంగా పెరుగుతున్నాయి. కరోనా మరింత వ్యాప్తి జరిగితే మళ్ళీ లాక్డౌన్ తప్పదేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్న ఈ సమయంలో మరోసారి బాబా వంగా అంచనాల గురించి చర్చ మొదలైంది. బాబా వంగ 2030లో కొత్త వైరస్ చాలా తీవ్రంగా వ్యాపిస్తుందని ముందే అంచనా వేశారు. కానీ కరోనా వైరస్ అంతకు ముందే వ్యాప్తి చెందుతోంది. భవిష్యత్తు గురించి బాబా వంగ వేసినటువంటి పలు అంచనాలు ఇప్పటికే నిజమయ్యాయి. ఇప్పుడు ఈ కరోనా విషయంలో కూడా ఆమె చెప్పిందే జరుగుతుందేమో అనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. చిన్న వయసులోనే చూపు కోల్పోయిన ఈ బాబా వంగ భవిష్యత్తు సంఘటనలను ఖచ్చితంగా అంచనా వేస్తోంది. ఆమె చనిపోయే ముందు రాబోయే సంవత్సరాల్లో ఏం జరగబోతోందో పేర్కొన్నారు. వాటిలో ఒక వైరస్ కూడా వచ్చేసింది. చాలామంది బాబా వంగ చెప్పిన వైరస్ కరోనా అని నమ్ముతున్నారు. అలాగే 1999లో జపనీస్ రచయిత రియో టాట్సుకి ది ఫ్యూచర్ యూస్ ఐ సీ ఇట్ అనే పుస్తకం గురించి కూడా చర్చ మొదలైంది. అందులో ఒక తెలియని వైరస్ ఏప్రిల్ 2020లో వస్తుందని, అది మనుషులను చంపి అదృశ్యమై మళ్ళీ 10 సంవత్సరాలకు విజృంభిస్తుందని రాసి ఉంది. 2030కి ఇంకా 4 సంవత్సరాల దూరంలో ఉన్నందున వైరస్ ప్రభావం పెరుగుతోందని నిపుణులు భయపడుతున్నారు.